హలో అందరికీ ఈరోజైతే నేను మీ అందరి కోసం కొర్ర ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చూడండి, చాలా హెల్దీగా ఉంటాయి. హెల్దీ ఇవి అండ్ చాలా సాఫ్ట్గా అండ్ తొందరగా అయిపోతాయండి. నార్మల్ ఇడ్లీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. చూడండి ఎంత టేస్టీ ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా అయితే మనం కొర్రల్ని నానబెట్టుకోవాలండి. నేనైతే ఇదిగో ఇలాంటి కొర్రలు అయితే తీసుకున్నాను. వీటిని ఇలాగా చిన్న కప్పుతోని 2 కప్స్ అయితే తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా 8 అవర్స్ పాటు మనం నానబెట్టేసుకోవాలి. ఇలా 2 కప్స్ తీసుకోవాలి. అదే కప్పుతోని 1 కప్పు మినపగుండ్లు ఉంటాయి కదండి, ఇది కూడా తీసుకోండి. ఇది సపరేట్ నానబెట్టుకోవాలండి, కలిపి నానబెట్టుకోకూడదు. ఇలా ఇదే కప్తోని 2 కప్స్ ఏమో కొర్రలు వేసాను అండ్ 1 కప్పు మినపగుండ్లు వేసానండి. వీటిని బాగా కడిగి నానబెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇంత ఫ్రెష్గా కడుక్కోవాలి. డస్ట్ ఉంటే మనం బ్రాండెడ్ వాడామనుకోండి ఇంత డస్ట్ ఉండదు. నార్మల్గా కిరాణా కొట్లో అలా తీసుకుంటే డస్ట్ ఉంటుందండి. బాగా ఇలా కలుపుకుంటూ కడుక్కోవాలి. చూడండి, ఇది కూడా బాగా కడుక్కొని ఇలా నానబెట్టుకోవాలి. వీటిలో ఈ కొర్రలు ఉన్నాయి కదండి, వీటిలో 1 స్పూన్ ఇలా పెద్ద స్పూన్తోని 1 స్పూను మెంతులు కూడా వేసేయండి నానేటప్పుడు. దీంట్లోనే మీరు మిక్సీకి వేసుకునే ముందు ఒక 1/2 అవర్ బిఫోర్ ఇలా ఒక 1/2 కప్ అటుకులు తీసుకోండి. మనం కొర్రలు దేంతోనైతే తీసుకున్నామో దాంతోనే ఒక 1/2 కప్పు ఇలా అటుకులు తీసుకోండి. ఏ అటుకులైనా పర్లేదండి, పేపర్ అటుకులు మాత్రం వేయొద్దు, అవి ఇట్లా ముద్దగా అయిపోతాయి. చూడండి, ఇలా ఉన్న అటుకులు తీసుకొని వీటిని కూడా ఒక్కోసారి వాష్ చేయండి. మంచి నీళ్ళతోని వాష్ చేసేసి చూడండి, ఇలా ఒక్కసారి ఇలా వాష్ చేస్తే కొంచెం డస్ట్ అనేది ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుందండి. అవి వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇలా 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలండి. ఈ కొర్రలు నానబెట్టినప్పుడు కాదు, మీరు మిక్సీకి వేసే 1/2 అవర్ బిఫోర్ నానబెట్టుకుంటే మీకు ఇడ్లీలు స్మూత్గా వస్తాయి. చూడండి, ఇలా ఈ 3 నానబెట్టుకోవాలి. ఇది మాత్రం 1/2 అవర్ బిఫోర్ నానబెట్టండి. నేను మీకు చెప్పాలని ఇప్పుడు చూపిస్తున్నానండి. చూడండి, ఇలా నానబెట్టుకోవాలి. దాదాపు ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాదాపు 8 అవర్స్ అయినా నానాలండి ఖచ్చితంగా. 8 to 10 అవర్స్ నానినా పర్లేదు, బట్ కంపల్సరీ 8 అవర్స్ మాత్రము ఇలా సోక్ చేసి పెట్టేసేయాలి. చూడండి, ఇలా సోక్ చేసాం కదండి. 8 అవర్స్ తర్వాత మనం ఫస్ట్ మినపప్పు ఉంది కదా, దీన్ని మిక్సీ చేసుకుందాము. ఫస్ట్ దీంట్లో నీళ్ళని వంపేసి తీసుకోవాలండి. చూడండి, నీళ్ళని వంపేసి ఇలా మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పప్పు అంతా కూడా. అలాగే ముందుగా నానబెట్టుకున్నాం కదండి 1/2 అవర్ బిఫోర్ అటుకులు, ఇవి కూడా వేసేద్దాము. ఒక 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఇవి స్మూత్గా రావడానికి, ఇడ్లీలు స్మూత్గా రావడానికని తీసుకున్నాము. దీన్ని మెత్తగా బ్లెండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాం కదండి, మెత్తగా ఇలా చేసుకొని దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలాగే ఈ కొర్రలు ఉన్నాయి కదండి, వీటిలో కూడా నీళ్ళు వంపేసి మిక్సీ చేసేసుకుందాం. వీటిలో నీళ్ళు తీసేయండి. చూడండి, నీళ్ళని తీసేసి ఇలా అదే మిక్సీ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు నీళ్ళు అవసరం లేదు, ఫస్ట్ టైం ఇలా మిక్సీ చేసుకోండి. తర్వాత ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత కొన్ని టీ గ్లాస్లో సగం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసేసుకుందాం. చూడండి, ఇలా అయింది కదా. మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఆల్రెడీ అందులో వాటర్ ఉన్నాయి కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి రవ్వలాగా ఉండాలండి. మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదు, కొంచెం బరకగా ఉండాలి. మనకు ఇలా ముట్టుకుంటే కొంచెం ఇలా కాదు, ఇంకొంచెం మిక్సీ చేసుకుంటే రవ్వలాగా అయిపోతుంది అన్నమాట. అలా మిక్సీ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఒకసారి రుబ్బేసుకుంటే మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి. చూడండి, కొంచెం బరకగా ఉంది, అంత మెత్తగా చేసుకోకూడదు. ఎందుకంటే బాగానే ఉంటాయి, బట్ అంతా ఇట్లా పిండిలాగా ఉంటుంది. అందుకని ఇలా కొంచెం బరకగా ఉంచుకోండి. మనం ఇడ్లీ రవ్వ ఏదైతే ఉంటుందో మనం తడిపేస్తే చూడండి అలా ఉండాలి. అలా బరకగా చేసుకోండి, ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న కొర్రలు పిండి ఉంది కదా, దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం.
చాలా టేస్టీగా ఉంటాయండి. మన నార్మల్ ఇడ్లీ రవ్వతో చేసిన లాగానే ఉంటాయి. టేస్ట్ మాత్రం మాత్రం తీసిపోదు. బట్ కొర్రలు హెల్దీ కదండి, మిల్లెట్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. వేరే రిస్క్ ఏమి ఉండదు. సేమ్ ఇడ్లీ పిండి ఎలా అయితే ఇట్లా ఫర్మినేట్ చేస్తామో సేమ్ అది కూడా అంతే అనమాట, ఇది కూడా అంతే అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా హెల్దీ కూడా. చూడండి, మొత్తం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అందరైతే మార్నింగ్ యాడ్ చేస్తారండి. నేను దోసపిండి అయినా ఇడ్లీ పిండి అయినా నైటే యాడ్ చేస్తాను. అలా కూడా బాగా పులుస్తుంది అనమాట, ఇలా వస్తుంది. అందుకని నాకైతే ఇదే అలవాటు అండి. మీరు ఒకవేళ యాడ్ చేసుకుంటే మార్నింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలా అయినా బాగానే ఉంటుంది. టేస్ట్కి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పిండి అంతా మినపిండిలో కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి బాగా. ఫస్ట్ అయితే ఇలా మిక్స్ చేసుకోండి. తర్వాత మన కన్సిస్టెన్సీ ఎంత ఉండాలి, ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దాని కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎంతైతే వాటర్ మనకు తెలుస్తుంది కదా ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో, అలా చూసుకొని నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నాను. చాలా థిక్గా ఉంది, అందుకని టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసానండి. వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీరు వంట సోడా సోడా అవసరం లేదండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ ఉంచేస్తే మార్నింగ్ కల్లా పిండి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. చూడండి, థిక్నెస్ అనేది కొంచెం ఇలా డార్క్గానే ఉంచుకోండి. మళ్ళీ మనకి మార్నింగ్ అవసరం అయితే వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడే మీరు పల్చగా వాటర్ వేసారనుకోండి, మార్నింగ్ వరకు ఇంకొంచెం పల్చగా అయిపోతుంది. మనం ఎప్పుడైనా మిల్లెట్తో చేసినప్పుడు కొంచెం థిక్నెస్ ఎక్కువగానే ఉండనివ్వండి. నార్మల్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ బ్యాటర్ లేకుండా కొంచెం థిక్నెస్గా ఉండనివ్వండి. మార్నింగ్ కల్లా అది కొంచెం లూజ్గా అయిపోతుంది. లేదనుకోండి, మనం మార్నింగ్ వాటర్ కొన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొంచెం థిక్నెస్గానే ఉండనివ్వండి. చూడండి, ఇలా ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మనం కావాలంటే మార్నింగ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఒకవేళ ఈవినింగ్ కల్లా ప్రిపేర్ చేసుకోవాలంటే దీన్ని ఇలా మిక్సీలో వేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యలో ఏ టైం అయినా 8 అవర్స్ ఉంచితే సరిపోతుందండి. బాగా పులిసిపోతుంది, ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. అందుకని మీరు ఈ నైట్ చేసుకున్నారనుకోండి, మార్నింగ్ 8 అవర్స్ ఉంచేసుకోండి. మార్నింగ్ మిక్సీ చేసుకొని 8 అవర్స్ ఉంచుకోండి. లేదనుకోండి, నైట్ ఓవర్ నైట్ ఉంచేసినా పర్లేదండి. చాలా మృదువుగా సూపర్గా వస్తాయండి. నేనైతే ఓవర్ నైట్ ఉంచేసానండి, చాలా బాగుంటుంది అనేసి. నేను ఎప్పుడు చేసినా ఇంకా ఓవర్ నైట్ ఉంచేస్తాను కాబట్టి ఇలా పిండిని తడిపేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని ఓవర్ నైట్ ఉండనివ్వండి. చూడండి, ఇలా ఓవర్ నైట్ ఉంచేసాం కదండి. మార్నింగ్ ఇలా తీసేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది పులిసిపోయిందండి. చూడండి, ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని చూడండి, ఇలా ఆయిల్ రాసి పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలకి, వీటికి, ఇడ్లీ ప్లేట్కి ఇది ఉంది కదండి, దీన్ని వేసేసుకోండి. ఇలా ఇడ్లీలాగా నార్మల్గా ఎలా అయితే చేస్తామో అలాగే వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, నార్మల్ ఇడ్లీ లాగానే వస్తాయి. చూడండి, ఇడ్లీ పాత్రలో ఇలా నీళ్ళు వేడి చేస్తున్నాను కదా. చూడండి, ఈ పిండినంతా ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇలా మరుగుతున్న దాంట్లో ఇడ్లీ పాత్రలో పెట్టేసేయండి. ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచేసి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వండి. అప్పుడు మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పిండి చేతి అంటలేదనుకోండి, అప్పుడు ఇంకా ఇడ్లీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా దీన్ని దించేసుకుందామండి. ఇలా స్టవ్ ఆపేసుకొని ఇడ్లీని తీసేసుకుందాం. ఇలాగా తీసేసుకోండి. దీన్ని
ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకో. చూడండి, ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీన్ని ఇలా పల్లి చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది కొర్రలు యూజ్ చేసాం కదా మనము, చాలా హెల్దీ కూడా. అండ్ నార్మల్ ఇడ్లీ లాగానే చూడండి, చాలా సాఫ్ట్గా చూడండి, ఫ్లఫీగా వస్తాయి. ఏం పిండి లాగా ఉండవండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. దీన్ని చట్నీతో కానీ ఇలా సాంబార్తో కానీ తీసుకోవచ్చండి. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నా ఛానల్లో ఉంది. సింపుల్గా ఎలా చట్నీ చేసుకోవాలని, అది టేస్టీగా. ఒకసారి ఈ కొర్ర ఇడ్లీలు చాలా హెల్దీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్.